ఏదైతే ఆర్టీసీ మాల్ అండ్ మల్టీప్లెక్స్ సీజ్ చేస్తున్నాను గత 8 నెలల నుంచి చెప్తూనే ఉన్నాడు. ఈ ఫ్రాడ్ అండ్ చీటర్ ఈ ఎండి సజ్జనారెడ్డి ఆయన ఒక క్రిమినల్ పోలీస్ ఆఫీసర్. యాక్చువల్లీ ఆయన కండక్టర్ కాదు, డ్రైవర్ కాదు, మెకానిక్ కాదు, ఒక ఐపీఎస్. దీంట్లకు యాక్చువల్లీ ఆయనకి ఈ పోస్ట్ సూటబుల్ కాదు. యాక్చువల్లీ ఏంటంటే ఆయన మేము ఆల్రెడీ ఇప్పటికే బకాయిలు ఉన్నాయని చెప్పి ఏదో నోటీసులు ఇచ్చి హంగామా చేస్తూ ఉన్నాడు. దాని మీద రిట్ పిటిషన్ హైకోర్టులో వేసాం. హైకోర్టు ప్రకారం ఏదైతే ఉందో మేము ఇప్పటికి చెల్లించాల్సిన బకాయిలు సంవత్సరానికి 30 లక్షల పైచీలకు. అది 2013లో అగ్రిమెంట్ అయింది. అగ్రిమెంట్ కాపీ ఒకసారి చూపిస్తాను. అగ్రిమెంట్ కాపీ 2013లో అన్ని ఒక్క నిమిషం అండి, ఇక్కడ అవన్నీ పేపర్లు ఇచ్చి ఇది రిట్ అప్పీల్ పెండింగ్ ఉందండి. రిట్ అప్పీల్ పెండింగ్ ఉన్నప్పుడు మ్యాటర్ సబ్జుడివ్ ఉన్నప్పుడు ఆయన యాక్చువల్లీ రాకూడదు. మొన్న ఎలక్షన్ కోడ్ ఉండే. ఆయన కోపం ఏంటంటే మొన్న భారత రాష్ట్ర సమితి తరఫున మొన్న ఆయనకి ఎలక్షన్లో భాగంగా మాల్ పైకి వస్తే ఆయన మీద సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినాం. జిఎస్టీ మేము కట్టిన జిఎస్టీ కట్టలేదని చెప్పేసి ఆర్టికల్ 265 ప్రకారం ఈ డోంట్ హ్యావ్ ఎనీ అథారిటీ టు కలెక్ట్ ఏ జిఎస్టీ 1,88,00,000 జిఎస్టీ మేము పే చేసినాం. ఇప్పటి వరకు ఆర్టీసీలో ఒక 300 కోట్ల జిఎస్టీ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలో కట్టలేదు. ఫ్రాడ్. 2018లో నేను కట్టిన జిఎస్టీ కట్టలేదు. 19, 20, 21, 22లో నేను కట్టిన 7,34,00,000 గాను 18% జిఎస్టీ ఏది ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ కట్టకుండా డిఆర్సీ 3లో సెట్ చేసుకున్నాడు. యాక్చువల్లీ ఏంటంటే మేము 1 కోటి రూపాయలు కడితే 18 లక్షల రూపాయలు వెంటనే సెంట్రల్ గవర్నమెంట్ కట్టాలా, అది నాకు ఇన్పుట్ క్రెడిట్ వస్తుంది. ఇప్పటికి నేను బకాయిలు 1 రూపాయి కూడా ఆయనకు లేదు. అది కోర్టులో కూడా చేసినాం. దాంట్లో భాగంగానే రిట్ అప్పీల్ 350 ఆఫ్ 2024 ఇది రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది. కోర్టు వెకేషన్లో ఉన్నది. ఆయన మీద మొన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ చేసినని, జిఎస్టీ ఆఫీస్లో కంప్లైంట్ చేసినని, కక్షపూరితంగా సీఎం దగ్గర మార్కులు కొట్టేయడానికి డీజీపీ కావాలని చెప్పి ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ కదా, నర అంతకుడు. యాక్చువల్ ఏంటంటే ఎవడైతే వీడు సజ్జనారు ఉన్నాడో నర అంతకుడు. ఆయన వికీపీడియాలు ఉందమ్మా, మీకు ఫోన్లో చూపిస్తా. నర అంతకుడు అని ఆయన ఆయన వికీపీడియాలో ఆయనే పెట్టుకున్నాడు. ఆయన పెట్టిండో ఎవడు పెట్టిండో తెలియదు, నాకు తెలియదు. ఈ సజ్జనార్ అనేటోడు కర్ణాటక అయిన బ్యాక్గ్రౌండ్ ఏందని చెప్పి వికీపీడియాలో చూస్తే ఆయన వికీపీడియాలో ఆయన పెట్టుకున్నది. ఆయన వికీపీడియా ఇది. ఆయన వికీపీడియాలో నేను చూసింది డీటెయిల్స్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అన్నది ఆయన దీంట్లో. అంటే అట్లాంటి క్రిమినల్ మైండ్ ఇవాళ నా మీద అప్లై చేస్తూ ఉన్నాడు. నేను కూడా వదిలిపెట్టా. ఆయన చేసిన అవినీతి, అక్రమ ఆస్తులు, 3,000 కోట్ల సంపాదన, సైబరాబాద్ కమిషన్ అప్పుడు చేసి ఏ విల్లాలు ఏ ప్రాజెక్టులో ఎన్ని చేసిండు మొత్తం డాటా ఉంది. ఇది వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు సబ్మిట్ చేసింది. ఏది జిఎస్టీ ఎంత కలెక్ట్ చేశారు, ప్రతి సంవత్సరం ఎంత రెంటు, 13 సంవత్సరాలకు ఎంత రెంటు, ఇప్పటివరకు ఎంత ఇవ్వాలా అని చెప్పి వారిచ్చిన ప్రకారం మేము కోర్టు ద్వారా వచ్చిన తర్వాత కట్టాం. ఈ లీజ్ అండి కాంగ్రెస్ గవర్నమెంట్లో చేసుకున్నది. ఇది కేసీఆర్ కేటీఆర్ గారో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ వచ్చినాక కాదు. వాడు ఒక యూజ్లెస్ ఫెలో లాగా మాట్లాడుతున్నారు. ఇది 2000 వ్యక్తిగత కక్ష, రాజకీయ కక్ష. ముఖ్యమంత్రి గారు వచ్చి 8వ తారీఖు నాడు కేంద్రంలో మోడీ వస్తే ఈడీ వచ్చినట్టు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి 8వ తారీఖు నాడు వచ్చాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీవన్ రెడ్డి అన్నట్టు ఆయన అక్కడ ఆర్టీసీ ల్యాండ్ కబ్జా చేశాడని ఒక ముఖ్యమంత్రి చిల్లర మాటలు మాట్లాడింది. ఆ ముఖ్యమంత్రి గారికి చూపిస్తాను. ఇది మీ ప్రభుత్వంలో అయింది. ఏ కాంగ్రెస్ హయాంలో ఉన్నది 2013లో అయిన అగ్రిమెంట్. ఇది కెమెరామెన్ కొద్ది దగ్గర నుంచి 2013 2013లో అయిన అగ్రిమెంట్లో లెక్క ప్రకారం మేము 3,90,00,000 కట్టాలా. ఇడెన్ ఛార్జెస్ చేసి అధిక వడ్డీలు వేసి 7,34,00,000 కట్టిన తర్వాత కూడా హరాస్మెంట్ చేస్తూ నువ్వు బీఆర్ఎస్ పార్టీలో ఉంటావా, నీ సంగతి చూస్తా అని చెప్పి ఇట్లాంటి హరాస్మెంట్ చేసి ఇలా సీజ్ చేస్తే కూడా ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఏ పిన్ ఆల్సో. ఒక ఎంటికతో సమానం. ఏంది నేను ఎదుర్కొంటా కదా. ఇట్లాంటి పిచ్చి నా కొడుకుల గురించి భయపడితే తెలంగాణ రాష్ట్రం వస్తున్నాయినా ముఖ్యమంత్రి గారు అప్పుడే వదిలిపెడుతున్నారు. 2001లోనే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఇలా మేము ఎట్లాంటి అవినీతి చేయలేదు, అక్రమంగా బిల్డింగ్లు కట్టలేదు, ప్రజల సౌకర్యార్థమే అక్కడ కట్టినాం. ఆ రోజు కట్టినాం. ఆయన రేపు వస్తుంది కదా ఆర్డర్. కోర్టు చట్టం మీద నాకు నమ్మకం ఉంది కదా. అప్పీల్ పెండింగ్ ఉంది కదా, రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది, 23 నాడు కేసు ఉంది. రేపు కూడా మళ్ళీ హౌస్ మోషన్ మూవ్ చేస్తూ ఉన్నాం మేము. ఖచ్చితంగా మాకు ఆర్డర్ వస్తుంది, కోర్టు మీద నమ్మకం ఉంది. వాడి చేతులతోనే తెరిపిస్తాం మాల్ని. మళ్ళీ అదే సజ్జనార్ చేతులతోనే ఆడ ఏదైతే సీజ్ చేసిన అంటుండో క్రిమినల్ మైండ్తోని. ఇవన్నీ డాటా కదమ్మా. ఇది 2013 మేము ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డాటా. ఇది ఈ డాటా ప్రకారం ఆయన వేసిన జిఎస్టీ
జిఎస్టీ అయ్యని దానికి కంప్లైంట్ ఇచ్చిన ఆయన మీద డైరెక్ట్ డీజీ జనరల్ ఇదేమో రిట్ అప్పీల్, ఈ రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది. ఈ కంప్లైంట్ దీంతో పాటు ఇది 1,88,00,000 కట్టలే. యాక్చువల్ ఏంటంటే ఒక కోటి రూపాయలు నేను గవర్నమెంట్కి కడితే 18 లక్షలు జిఎస్టీ కలెక్ట్ చేశాడు. కలెక్ట్ చేసిన జిఎస్టీని కట్టకుండా నా మీద జిఎస్టీకి ఇంట్రెస్ట్ చేసి కట్టలేడు. ఫ్రాడ్ అది. ఆర్టికల్ 265 ఆఫ్ ద జిఎస్టీ యాక్ట్ ప్రకారం ఆయన జైలుకోతాడు ఈ కేసులో. ఇదే కాదు, చిన్న చిన్న షాపుల నుంచి కలెక్ట్ చేసిన జిఎస్టీ కూడా కట్టలేదు. ఆ డిస్ప్యూట్ కోర్టులో పెండింగ్ ఉంది. అది విషయం. ఆ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయ కక్షతో సీఎం రేవంత్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేయాలని నేను అర్జెంటుగా డీజీపీ అయిపోవాలని పగటి కలలుగా అంటుండు. ఆయన అంత చూస్తాం, ఆయన మొత్తం బయట పెడతాం. ఇది కట్టిన డీటెయిల్స్ అమ్మ ఒక్కసారి తీసుకోండి. 3,52,00,000 కట్టింది. దాంట్లో టీడీఎస్ భాగం అంతుంది, జిఎస్టీ భాగం డీటెయిల్గా 7,34,00,000 ఉంది. ఇది పూర్తిగా అన్డెమోక్రాటిక్, చట్ట విరుద్ధం. కోర్టు కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది. 100 కోట్లకు డిఫామేషన్ వేసిన ఆడి మీద. ఎవరైతే ఈ సజ్జనార్ ఉన్నాడో ఒక ఫ్రాడ్. ఆయనకేందంటే ఇప్పుడు ఇంట్లో టైర్లలో కమిషన్, ఆర్టీసీల డీజిల్ల కమిషన్, లగ్జరీ బస్సులలో ఉన్నటువంటి వాటర్ బాటిళ్ళ మీద కమిషన్, చిప్స్ ప్యాకెట్లు అమ్ముకుంటూ దాని మీద కమిషన్. రోజు 25 లక్షలు ఇంటికి లేనిది పోడు. ఇలా బస్సులు కొన్నాడు. కొన్న బస్సులు ఇంతకుముందు జీడిమెట్లలో బాడీ బిల్డింగ్ తయారవుతుండే. ఇలా వాళ్ళ బామ్మర్ది కర్ణాటకలో వేస్తూ ఉన్నాడు. వాళ్ళ బామ్మర్ది వినాలమ్మ. ఆయన దగ్గర ఒక పిఎన్ పెట్టుకున్నాడు, టీఎస్ టెక్ అనేదో, టీఎస్ఆర్టీసీ టెక్ అని. ఒక అమ్మాయి, ఆమె దీప అనేది ఉంది, కన్సల్టెన్సీ వాళ్ళకి 7 లక్షల రూపాయలు ఇస్తుండు. ఇల్లీగల్గా 30 మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి 4 నుంచి 5 లక్షల జీతాలు ఇస్తుండు. ప్రావిడెంట్ ఫండ్, పిఎఫ్ ఏదైతుందో రక్తం చెమట ఎవరిది? కార్మికుల సంక్షేమం. ఇది 48,000 మంది డ్రైవర్ కండక్టర్ల యొక్క 1,300 కోట్ల రూపాయలు వాడుకున్నాడు. అది కూడా రిట్ పిటిషన్ పెండింగ్ ఉంది కోర్టులో. దాని మీద కూడా మేము కోర్టుకు పోతున్నాం కార్మికుల పక్షాన. దాంట్లో కూడా జైలు పోతాడు ఆయన. టైర్లు వేపితే కమిషన్, డీజిల్ పోసుకుంటే కమిషన్. 1 లీటర్ వెనుక 5 రూపాయలు అండి ఆయన కమిషన్. 1 లీటర్ వెనుక. ఇలా ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి జీవన్ రెడ్డిని మాల్ సీజ్ చేస్తా, జీవన్ రెడ్డిని హరాస్మెంట్. అరే పిచ్చోడా, నీలాంటి వాళ్ళు చాలామందిని చూసినాం, ఎంతోమంది ఐఏఎస్ని ఐపీఎస్ని చూసినాం. ఐ కేరే పిన్ ఒక ఎంటుక వీక్ నీ మీద పడేస్తారా? ఏం చేస్తావో చేసుకో అని చెప్తున్నా. సజ్జనార్, మిస్టర్ సజ్జనార్, నాతో పెట్టుకోకు నువ్వు. ఈ అప్పీల్ ఉన్నది చట్టం ప్రకారం 350, అప్పీల్ 2024. దాని ప్రకారం కోర్టు తీర్పు ఏదిస్తే మేము దానికి శిరస వహిస్తాం. కోర్టు జిఎస్టీని ఆడు చీటింగ్ చేస్తాడు, ఫ్రాడ్ చేస్తాడు, కట్టమంటే కడతాం. ఇక జిఎస్టీ కంప్లైంట్ కూడా ఒకటి ఇచ్చామమ్మ, అది కూడా మీకు చూపించాలా. డీజీ జిఎస్టీ, డిఐజీ ఇంటెలిజెన్స్ జిఎస్టీ వారికి కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇది ఆర్టికల్ 265 అమ్మ. వాడికి జిఎస్టీ కలెక్ట్ చేసే అధికారం కూడా లేదు. ఏదైతే కలెక్ట్ చేస్తాడో వెంటనే కట్టాలా. అసలు జిఎస్టీ కడతలేదు సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ హోమ్ అఫేర్స్ కూడా పెట్టినాం. అమిత్ షా గారి ఆఫీసు సెంట్రల్ మినిస్టర్ కదా, సెంట్రల్ హోమ్ అఫేర్స్లో కూడా పెట్టినాం. తర్వాత ఇది జిఎస్టీ కంప్లైంట్ అమ్మ, ఒక్క నిమిషం ఇస్తాను మీకు. ఇదమ్మా, ఇదేంటంటే 5 కోట్ల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఏమని ఉంటే 5 crores కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న కంపెనీలు ఈ ఇన్వాయిస్లు జనరేట్ చేయాలి. అంటే వెంటనే నా దగ్గర 1 కోటి రూపాయలు వసూలు చేస్తే 18 లక్షలు జీవన్ రెడ్డి దగ్గర జిఎస్టీ తీసుకున్నాను, నాకు ఇన్వాయిస్ ఇవ్వాలా, నేను ఇన్పుట్ క్రెడిట్ చేసుకుంటా, ఆయన గవర్నమెంట్ కట్టాలా. కట్టలే. ఇది విన అన్నీ ఉన్నాయమ్మా, ఇంకా చాలా ఉన్నాయి. మన చరిత్ర చెప్పాలంటే ఇప్పుడు గంట ఇంటర్వ్యూ చేసినా సరిపోదు. అది చెప్తాను, అడిగే వస్తున్నాం. కాబట్టి ఇది పూర్తిగా చట్టవిరుద్ధం, అన్యాయం, అన్డెమోక్రటిక్. ఇది మాకు ఇన్పుట్ క్రెడిట్ ఇది జిఎస్టీ కంప్లైంట్ చేసినాం. వాని బాధ ఏంటంటే నేను ఒక ఐపీఎస్ని, నేను 100 మందిని ఎన్కౌంటర్ చేశాను, నా మీదనే జీవన్ రెడ్డి కంప్లైంట్ ఇస్తాడా? అదేవిధంగా ఆర్టీఐలో ఒక 56 క్వశ్చన్లు అడిగారు. ఎవరు? మేము అడగలే. ఆర్టీసీ కార్మికులు నా దగ్గరికి తీసుకొచ్చారు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కదా, మేము ఇన్ని క్వశ్చన్లు అడుగుతున్నాం, గత 2 నెలల నుంచి అడుగుతున్నాం, ఒక్క ఆర్టీఐలో ఇచ్చిన అప్లికేషన్ కూడా రిప్లై ఇస్తలేడు అని చెప్తారు. ఇది జిఎస్టీ కంప్లైంట్, డీజీ జిఎస్టీ ఇంటెలిజెన్స్. తర్వాత వాడు మా దగ్గర కలెక్ట్ చేసిన జిఎస్టీ ఏదైతే ఉందో ఇందులో రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. ఒకవేళ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ కడితే ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ కూడా రిఫ్లెక్ట్ కాలే. అంటే నన్ను రాజకీయంగా దెబ్బతీయడానికి, నిజామాబాద్ ఎంపీ ఎలక్షన్లలో నన్ను డిఫేమ్ చేయడానికి, అదేవిధంగా మా పార్టీ ఓడిపోవడానికి, వ్యక్తిగత కక్షతో ముఖ్యమంత్రి గారి దగ్గర మార్కులు కొట్టేయడానికి, కాంగ్రెస్ వాళ్ళతో చెంచగిరి చేయడానికి, ఇలా
ఈ ఆర్టీసీ టీఎస్ఆర్టీసీలో చెంచగిరి చేస్తున్నాడు బిడ్డ. మొత్తం నీ కథ, నీ అవినీతి, నీ అక్రమ సంపాదన. వీళ్ళ భార్యకు సైబర్ ఇది మన మెడికవర్ హాస్పిటల్ పూణేలో మెడికవర్ హాస్పిటల్ 50% షేర్ ఉంది. ఈయన చేసే ఉద్యోగానికి ఈయనకు వచ్చే పైసలకు మొత్తం ఈయన అక్రమాస్తులు 3,000 కోట్లు ఉన్నాయమ్మ. అవన్నీ తీస్తున్నాం. ఆ కక్ష సాధింపుతోనే నా యొక్క మాల్ మీద అంటున్నాను, ఐ డోంట్ కేర్, ఐ కేర్ ఏ పిన్. ఒక ఎంట్రికతో సమానం. నువ్వేం బిక్కుటో పీక్కోరా సజ్జనార్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.